జనాన్ని నమ్మించి 4 మాటలు చెప్పి తిమ్మిని బొమ్మిని చేసి దండుకునే వాళ్ళనే స్వామీజీలు గాడ్ మెన్స్ అంటారు. వాళ్ళు నిత్యం జనం నోళ్లలో నానుతూ ఉండాలి. అమాయక జనాన్ని మెస్మరైజ్ చేస్తూ ఉండాలి. అందుకోసం స్వామీజీలుగా చెప్పుకునే వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు. భక్తుల మనోభావాలతో ఆడుకునేందుకు కూడా వాళ్ళు వెనకాడరు. 4 మాయలు చేసి భక్తుల దగ్గర దండుకోవటమే వారి పని. అది స్వామి నిత్యానంద అయినా సరే, మరెవరైనా సరే, ఆట ఆటే. కైలాస దేశంలో సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని మ్యాజిక్ విద్యలు, మాటల గారడీతో జనాన్ని బురుడీ కొట్టిస్తోన్న స్వామి నిత్యానంద గురించి 2 రోజుల్లో 2 వార్తలొచ్చాయి. మొదటిది ఆయన సజీవ సమాధి అయ్యారనేది. నిజమే అనుకుని ఏడుపులు పెడబొబ్బులు పెట్టిన భక్తులున్నారు. 24 గంటల్లోనే సీన్ మారిపోయింది. అదంతా ఏం లేదు, తూచ్ అని నిత్యానంద స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. నిత్యానంద స్వర్గస్థులయ్యారని సొంత మేనల్లుడే చెప్పడంతో అందరూ విశ్వసించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేసినట్టు చెప్పారు. అయితే ఆయన చనిపోలేదని, సజీవ సమాధి కాలేదని, బ్రతికే ఉన్నారని, ఆరోగ్యంగా, ఆనందంగా, యాక్టివ్గా ఉన్నారంటూ కైలాస దేశం ప్రకటించింది. కొంతమంది దురుద్దేశపూర్వకంగా స్వామి నిత్యానంద మరణించారన్న వార్తలను ప్రచారం చేశారని ప్రకటించింది. ఉగాది ఉత్సవాల్లో కూడా నిత్యానంద పాల్గొన్నారని వివరణ ఇచ్చింది. పైగా నిత్యానంద స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. తాను 150 సంవత్సరాలు జీవిస్తానని, ఎక్కడికి పోనని చెప్పుకున్నారు. ఎవరో తనపై కుట్ర చేస్తున్నారన్నారు. మరి నిత్యానంద సమాధిలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే స్వామీజీలు ఇలాంటి జిమ్మికులు చేస్తూ ఉంటారు. భక్తులను ఆకట్టుకునేందుకు ఏదో ఒకటి చేయటం, తర్వాత పక్కన వాళ్ళ మీదకు నెట్టేయటం మామూలు విషయమే అవుతుంది. నిత్యానంద కూడా అదే గేమ్ ఆడారు. తనకేదో జరిగిపోయినట్లు ప్రచారం చేయించారు. మళ్ళీ తనకేమీ కాదని, తాను దైవాంశ సంభూతుడినని చెప్పుకునేందుకు ఆయన పెద్ద నాటకం ఆడారు. నిజానికి నిత్యానంద జగత్ కిలాడి. 1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో నిత్యానంద సన్యాసం స్వీకరించారు. ఇక్కడే ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించారు. ఇక నిత్యానందపై అనేక ఆరోపణలు, వివాదాలు వచ్చాయి. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అత్యాచారం, అపహరణ కేసులు చాలానే ఉన్నాయి. అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు. అయినా కొందరు అమాయక భక్తులు ఆయన్ను నమ్ముతారు. తనకు అతీంద్రియ శక్తులున్నాయని ఆయన నమ్మిస్తారు. చెన్నై నుంచి బెంగళూరుకు మకాం మార్చి ఇప్పుడు ఏకంగా ఈక్వెడార్ దగ్గర ఒక దీవిని 1000 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. దానికి కైలాసం అని పేరు పెట్టారు. అక్కడ నిత్యానంద మనుషుల ఆదేశం లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు. లీజుకు తీసుకున్న దీవిలో ప్లాట్లు వేసి అమ్ముకున్న ఘనుడు నిత్యానంద. ఒకసారి నిత్యానంద ఐక్యరాజ్య సమితినే బురిడి కొట్టించారు. పైగా ఆయన ప్రవచనాలను చూసి ప్రభావితమయ్యే వారి కంటే వాటిని కామెడీగా ఎంజాయ్ చేసేవారే ఎక్కువ. అయినా సరే నిత్యానంద అనునిత్యం వార్తల్లో ఉంటారు. అదే ఆయన సక్సెస్ ఫార్ములా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.